సర్వాధికారియు సర్వ జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దివ్యతేజుడు, మనోహరుడు, ఆది సంభూతుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు మరో ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకుని దేవుని యొక్క దివ్యమైన వాగ్దాన సందేశాన్ని మనం ధ్యానం చేయటానికి దేవుడు తన మహాకృపను మన ఎడల చూపించినటువంటి విధానం ఎంతైనా గొప్పది. అనేకులు మనకంటే అందచందాలు కలవారు, ధనవంతులు, ఇదిగో గొప్ప గొప్ప వారు ఈ దినాన్ని చూడలేక నశించిపోతూ ఉంటే దేవుడు మాత్రం మనపై తన మహాకృపను చూపిస్తూ ఇదిగో మన ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాడు. అందుకనే భక్తుడు అంటాడు కదా, అయ్యా అనుదినం నీ అనుగ్రహం, ఆయుష్ కాలం నీ వరం. ఎంత అద్భుతం! కావున ప్రియమైనటువంటి దేవుని ప్రియ పిల్లలారా, దేవుడు ప్రతి దినాన్ని మనకు ఒక వరముగా ప్రసాదింపజేస్తూ ఆయనలో నిలబెడుతూ మన కుటుంబాలను కడుతూ మన కుటుంబాలను భద్రపరుస్తున్నటువంటి విధానం ఎంతైనా గొప్పది. ఇదిగో ఈ వాగ్దాన సందేశాన్ని ప్రతిదినం మీకు అందించడానికి మా పరిచర్యలకు ప్రభు ఇచ్చినటువంటి మహా ఉపకారం, మహాకృప, ఆయన చూపినటువంటి వాత్సల్యమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభువుకు మాత్రమే ఆరోపిస్తూ ఉన్నాం. ఏ మనుషునికి మహిమ రావటం వీలు లేదు, కేవలం దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమెన్. కావున ప్రియమైనటువంటి నా ప్రియ శ్రోతలారా, ప్రతిదినం లాగానే ఈ దినం కూడా దేవుని యొక్క లేఖన భాగాన్ని ఆలోచన చేయడానికి ఇష్టపడుతున్నారు కదా, నాతో కలిసి మీ పరిశుద్ధ గ్రంథాలను తెరవండి. స్క్రీన్ మీద చూడండి. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనాన్ని ఈ దిన ధ్యానం కొరకై చదువుకుందాం. మన పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కీర్తన 31:23. యెహోవా భక్తులారా, మీరు ఆయనను ప్రేమించుడి. యెహోవా కొరకు విశ్వాసముంచు వారందరినీ ఆయన కాపాడును. గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన ప్రతీకారము చేయును. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేసి పరిశుద్ధాత్మ దేవుడే ఈ దినమంతటి కొరకై మనతో మాట్లాడి మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. క్రీస్తునందున్నటువంటి నా ప్రియ శ్రోతలారా, మీరంతా కూడా బాగున్నారు కదా. దేవుడి మహాకృపలో మనం ఈ యొక్క వాక్య ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు రండి. భక్తుడైనటువంటి దావీదు గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నటువంటి వాగ్దాన సందేశం ఇక్కడ చూడండి. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో యెహోవా భక్తులారా, మీరు ఆయనను ప్రేమించండి. అగో ఆయన కొరకు విశ్వాసంతో కనిపెట్టుకున్నటువంటి వారిని ఆయన కాపాడును. రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, దేవుని మీద విశ్వాసం, నమ్మకం ఉంచాలి. ఇక్కడ దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మన జీవితాల్లో, మన దేన దశలో ఆయన ఏం చేస్తాడంటే లేవనెత్తేటువంటి వాడిగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రియ పిల్లలారా, ఇదిగో ఆయన నిన్ను ప్రేమించాడు. అందుకనే ఇర్మియా భక్తుడితో దేవుడు ఏమంటాడు తెలుసా? చాలా కాలం కింద యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చుచున్నది. ఇదిగో శాశ్వతమైన ప్రేమతో, ఇదిగో శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించాడు, నిన్ను రక్షించుకున్నాడు, నీకు ఒక జీవితం ఇచ్చాడు, నీ కుటుంబాన్ని నిలబెట్టాడు, నీ కుటుంబాన్ని బలపరిచాడు, నీ కుటుంబాన్ని స్థిరపరిచాడు, నిన్ను ఇంతగా హెచ్చించాడు. అయితే నువ్వు ఆయన ఏం చేయాలి తెలుసా? ఆయన ఎడల భక్తి కలిగి ఉండి, ఆయన ఎడల భయము కలిగి ఉండి ఆయనను ప్రేమించాలి. ఇదిగో పాస్టర్ గారు, మేమెంతో కష్టపడుతున్నాం, అయ్యో మా ఆవిడ ఉద్యోగం చేస్తుంది, నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను చెప్పుకునేటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. మేము కష్టపడుతున్నాం కానీ మా కష్టార్జితంలో ఏం మిగలట్లేదు. ఎప్పుడైనా దేవుని కొరకు నువ్వేమన్నా హెచ్చించావా? ఎప్పుడైనా దేవుని ప్రజల కొరకు ఏమైనా ఖర్చు పెట్టావా? ఎప్పుడైనా దేవుని ప్రజల కొరకు, దేవుని పని కొరకు, దేవుని రాజ్యవ్యాప్తి కొరకు నువ్వేమన్నా చేయగలిగావా? దేవుడు అంటున్నాడు, నువ్వు ఆయన్ని ప్రేమించు, ఆయన ఆజ్ఞలను గైకొను. నువ్వు ఎప్పుడైతే ఒక విశ్వాసిగా ఆయనను ప్రేమించగలుగుతావో ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆయన పట్ల చేసినటువంటి దాన్ని ఆయన ఎప్పుడూ మర్చిపోడు. నువ్వు తుదకు మహాభివృద్ధి పొందుతావు. కావున ప్రియమైనటువంటి దేవుని ప్రియ పిల్లలారా, ఒక మాట ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, ఆయన చెప్తున్నటువంటి మాట. అందుకనే యెహోవా భక్తులారా, మీరు ఆయనను ప్రేమించండి. ఇదిగో భక్తులం అని చెప్పుకుంటున్నాం, ఇదిగో మేము దేవుని భక్తులం అండి, మాకు చాలా విశ్వాసం ఉంది. నీ భక్తి జీవితంలో ఎప్పుడైనా ఆయన్ని ప్రేమించావా? ఆయన ఆజ్ఞలు గైకున్నావా? పాస్టర్ గారు ఆయన్ని ప్రేమించండి, ఆయన ప్రేమించండి, ఆయన ప్రేమించండి అని ఇందాక నుంచి మొత్తుకుంటున్నారు మీరు. ఆయన ప్రేమించడం అంటే ఏంటి అని మీకు ఒక డౌట్ రావాలి. ఇదిగో ఆయన
ఆయన్ను ప్రేమించడం అంటే ఆయన నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను నువ్వు గైకొనటమే. ఆయన నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? ఆయన యొక్క మాటే, ఆయన యొక్క వాక్యమే. ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యము ప్రకారముగా నడుచుకుంటావో ఆయన నిన్ను ప్రేమించాడు, నీ ఎడల కృప చూపించాడు, నిన్ను ఇంతగా హెచ్చించాడు కదా. లోకములో పడిపోవాల్సినటువంటి నిన్ను, పాపములో పడిపోవలసినటువంటి నిన్ను, చీకటిలో కూరుకుపోవలసినటువంటి నిన్ను, ఎప్పుడు గడ్డి మొలవలసినటువంటి మన జీవితాల్లో ఇంతగా నిలబెట్టినటువంటి ప్రభువుకి నువ్వు ఇంకా ఆయన్ను ప్రేమించకపోతే, ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే ఎలా కాపాడబడతావండి? ఇదిగో మాకు అభివృద్ధి లేదయా, మా జీవితంలో ఆశీర్వాదమే లేదయా, మా జీవితంలో ఫలింపే లేదయా అని అంటున్నావేమో. నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి ప్రేమించావా? దేవుని ఇష్ట ప్రకారంగా జీవించడానికి ఇష్టపడ్డావా? అందుకని ఆయన అంటున్నాడు, ఇదిగో ఇక్కడ ఏమన్నాడంటే మూడో భాగం చూడండి, 3వ లైన్లో ఏమన్నాడంటే, ఆయన గర్వముతో ప్రవర్తించే వాడికి ప్రతీకారం చేయండి. నాకంతా తెలుసులే దేవుడా, ఇంకేమన్నానా? నేను కష్టపడకపోతే, నేను పని చేయకపోతే, నేను పొలం దున్నకపోతే, నేను నా మోతుబరి దగ్గర పని చేయకపోతే ఇంకేమన్నా వస్తుందా అనుకుంటున్నావా? పోతావరా దేవుడు ఆశీర్వాదం లేకపోతే. ఇంకా ఏమి రాదు. సమస్తం ఇచ్చువాడు, సమస్తమును సమకూర్చువాడు, సమస్తమును చేసినటువంటి వాడు, నీ కుటుంబాన్ని నిలబెట్టువాడు, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించువాడు, నీ కష్టార్జితంలో నిన్ను ఫలించేటట్లు చేసేవాడు ఆయనే. ఆయన ఫలించేటట్లు నువ్వు ఉండాలి, ఆయన నిన్ను ఫలింపజేసేటట్లు నువ్వు ఉండాలి అంటే, యెహోవా భక్తులారా మీరు ఆయన్ను ప్రేమించండి. అంతా నాకే తెలుసు అనుకోవద్దు, అంతా నాదే అనుకోవద్దు, అంతా నీది కాదు, దేవునిది. ఇది ఈ భూమి దేవునిది. నువ్వు నివాసం చేస్తున్నటువంటి నీకు ఇచ్చినటువంటి నివాస స్థలం దేవునిది. ఎప్పుడైతే అట్టి నమ్మకంతో, అట్టి విశ్వాసంతో ఆయన్ని ప్రేమిస్తూ ఆధారపడతావో ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇదిగో ఆయన యందు భయభక్తులు గల వాడిని ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలుగా ఉండి వారిని రక్షిస్తాయి. ఎన్ని వాగ్దానాలండి, ఎన్ని సందేశాలండి. రక్షిస్తాడు, పోషిస్తాడు, ఆశీర్వాదముతో నింపుతాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. మాట ఇచ్చి తప్పేటువంటి వాడు కాదు నా దేవుడు. మాట ఇచ్చి నీ జీవితంలో నెరవేరుస్తాడు. మాట ఇచ్చి ఇదిగో నువ్వు ఆయన వాగ్దానానికి ఒప్పుకోగలిగి ఇదిగో ఆయన్ని ప్రేమించేటువంటి వాడిగా ఉంటే, ఆయన ఆజ్ఞలు గైకొనేటువంటి వాడిగా ఉంటే సమస్తము నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో అంతా మేలుకరంగా జరుగుద్ది. ఆ మేలు నువ్వు అనుభవించడానికి ఇష్టపడితే నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన చేయి. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ వాగ్దానం విన్న నా ప్రియులందరినీ మీరు దీవించండి, వారిని ఆశీర్వదించండి, ఫలింప చేయండి, వారిని దీవించండి అయ్యా. ఇదిగో ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న నీ ప్రియ బిడ్డలందరితో మీరు తోడైండండి అయ్యా. నిండారులుగా నిండు మనసుతో 2 చేతులెత్తి నా బిడ్డలను నేను దీవిస్తున్నాను అయ్యా. మీరు ఆశీర్వదించి బలపరిచి నీ సహాయమును దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ దినచర్య నీ నామానికి మహిమ, మా అందరికి మేలు, దీవెన, ఆశీర్వాదకరంగా మలచమని మా ప్రభువు నువ్వు ప్రియరక్షకుడు నైనా యేసు ఉన్నత ఉత్తమ శ్రేష్ఠకర నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆయన్ను ప్రేమిస్తూ ఆయన మహాకృపలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.